అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సభ్యుల్లో నలుగురు సభ్యుల్ని తిరిగి ఎన్నుకునే అవకాశం వస్తే అందులో ఒక సభ్యుడికి జనసేన కేటాయించారు. రాజ్యసభ ఒక టికెట్, ఒక సీటు. మిగతా 3 తెలుగుదేశం పార్టీ అట్టే పెట్టుకుంది. జనసేన నుంచి లింగమనేని రమేష్ గారికి టికెట్ అనౌన్స్ చేశారు. అదేవిధంగా నామినేషన్ కూడా వేసేసారు నిన్నే. మీకు లింగమనేని రమేష్ అంటే పెద్దగా కామన్ పీపుల్కి ఐడియా రాదు, కానీ అది కరకట్ట మీద గెస్ట్ హౌస్ అంటే టక్మని ఐడియా వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా హైదరాబాద్ నుంచి చెప్పపెట్టకుండా వచ్చేసి ఈ కరకట్ట గెస్ట్ హౌస్లోనే ఉంటున్నారు ఆయన. అది ముఖ్యమంత్రి గారు అధికార నివాసం అయిపోయింది. ఆయన ఎప్పటి నుంచో జనసేన పార్టీకి వీర విధేయుడుగా ఉండి జనసేనకు అండాదండలు ఇస్తూ ఉన్నారంట. కానీ నేను పేపర్ చదువుతూ ఉంటాను, అప్పుడప్పుడు టీవీ చూస్తూ ఉంటాను, కానీ ఇప్పుడు కూడా లింగమనేని రమేష్ గారు జనసేనకు సంబంధించిన పాలిట్ బ్యూరో కానీ, ముఖ్యమైన సమావేశాల్లో కానీ, లేకపోతే కార్యకర్తల సమావేశాల్లో కానీ, పెద్ద పెద్ద మీటింగ్లో కానీ ఇప్పుడు స్టేజ్ మీద చూడాల. అంటే ఆయన వెనకాల ఉండి బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తారేమో. కాకపోతే వాస్తవంగా చెప్పుకోవాల్సి వస్తే జనసేన పార్టీనే లింగమనేని పార్టీ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అదేదో నాకు బాగా అంతర్గతంగా పవన్ కళ్యాణ్ దగ్గర ఉండే వ్యక్తుల ద్వారా తెలిసింది, లేకపోతే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నాకు బాగా అత్యంత విధేయుడి ద్వారా, నమ్మకస్తుడి ద్వారా తెలిసిందని పోసు నాగేశ్వరలాగా నేనేం చెప్పట్లేదు. కానీ జనరల్గా అనుకునేది ఏంటంటే ఆ పార్టీ స్థాపించినప్పటి నుంచి కొంచెం అండాదండ ఆర్థికంగా ఉన్న వ్యక్తి ఆయనని చెప్పి అనుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు రాజ్యసభ టికెట్ కూడా ఆయనకి ఇస్తారో అనే విషయం ఎప్పటి నుంచో ప్రజల మధ్య నలుగుతుంది. దానికి నేను ఎప్పుడో చెప్పాను. నేను 10 రోజుల క్రితం వీడియో చేసినప్పుడు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ముందే ఒక హింట్ ఇస్తాడు ఆయన. కాకపోతే అది అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇస్తాడు ఆయన. మొన్న కార్యకర్తల మీటింగ్లో 10 రోజుల క్రితం మీటింగ్లో మాట్లాడిన దాని మీద నేను 27వ తారీఖు మే 27వ తారీఖున ఒక వీడియో చేసి పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత అసహనం, ఎందుకు రంగా గారి భార్య కమ్మ మీ మెగా కుటుంబంలో అల్లుళ్ళు కోడల సంగతి ఏమిటని చెప్పి ఒక వీడియో చేసి పెట్టాను నేను. ఆ వీడియో ఇప్పుడు నేను ఇందులో పెట్టి పిన్ చేస్తాను, చూడండి. అందులో ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, జేడి లక్ష్మీనారాయణ గారు నేను సినిమాలు చేస్తున్నానని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోయాడు. అదేవిధంగా తోట చంద్రశేఖర్ గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయాడు. ఏమో వాళ్ళు ఉంటే ఇప్పుడు రాజ్యసభకు అవకాశం ఇద్దామేమో అన్న విధంగా ఆయన మాట్లాడాడు. చెప్పాను, వాళ్ళు ఉంటే రాజ్యసభకి ఇద్దాం, లేకపోతే ఇంకా రాష్ట్రపతి చేద్దాం, అవన్నీ అనవసరమైన మాట్లాడే. ఏమో వాళ్ళు మీ పార్టీలో ఉంటే వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళ జాతకం బాగోకపోతే మొత్తం మన 21 సీట్లోనే ఓడిపోతారేమో. అందుకని చెప్పి ఏమీ కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఒక ఐపీఎస్ని, ఒక ఐఏఎస్ని మీరు మెన్షన్ చేశారు కదా. అదేవిధంగా తటస్థంగా ఉన్న ఒక ఐపీఎస్నో, ఐఏఎస్నో, ఒక మేధావనో, లేకపోతే మీ పార్టీని ప్రారంభం నుంచి అంటిపెట్టుకుని ఉంటే ఇద్దుగా అన్నారు కదా. మీ పార్టీని అంటిపెట్టుకుని ఉండి మీ పార్టీ కోసం వాయిస్ వినిపించిన వ్యక్తుల్ని, ఏదో ఒక మంచి అడ్వకేట్ని కానీ, లేకపోతే లేడీస్లో ఒక మంచి క్యాండిడేట్ని కానీ చూసి ఇవ్వండి, తప్పే ఉంది. ఓహో, పార్టీని నమ్ముకుని విడిపోకుండా తోట చంద్రశేఖర్ లాగా, జేడి లక్ష్మీనారాయణ లాగా మనం పారిపోకుండా, పార్టీలు మారకుండా ఉండుంటే పవన్ కళ్యాణ్ గారు మనకి ఎప్పటికైనా అవకాశం ఇస్తాడో, ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడో అని చెప్పి అనుకుంటుంది. అంతేగాని నేను అందులో ఆ వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ వినండి, మీరు అమ్మేసుకోకండి అని కూడా చెప్పాను. ఎందుకంటే మీ మీద ఒక పెద్ద బ్యాడ్, అంటే తెలియని వాళ్ళు అనుకుంటారు కదా, మీరు అటువంటి మనిషి కాదనుకోండి. మీరు టీ టైం ఉదయకి టికెట్ అమ్ముకోలే ఆయన. అసలు మీ పార్టీకి కానీ మీకు కానీ ఏ విధంగానే ఆర్థికంగా ఏమీ ఉపయోగపడలా. ఆ వాహనం తయారు చేయించింది అతను కాదు. అదేవిధంగా మీకు చాలా అండదండగా ఉండే పిఠాపురంలో ఖర్చులు పెట్టుకున్నది అతను కాదు. అదేవిధంగా భీమవరం అంజబాబు గారు ఉన్నారు, ఆయన కూడా 1 పైసా మీకు ఇవ్వలేదు, మీరు ఆయన దగ్గర 1 పైసా కూడా తీసుకోలేదు. తెలుగుదేశం నుంచి వచ్చాడు కాబట్టి చంద్రబాబు గారి నాయుడు గారి మీద అభిమానంతో మీరు ఆయనకి ఏదో టికెట్ ఇచ్చారు. అలాగే ఎందుకంటే మీ మీద చాలామంది కిట్టన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అటువంటి అభరణాలు వేస్తారు. మీరేం పట్టించుకోకండి, మీరు ఇదే విధంగా కంటిన్యూ అవ్వండి. ఎవరైనా మాట్లాడితే 4 కోసేస్తామని చెప్పండి. ఈసారి మీరు మాట్లాడొద్దు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి అంటుంటే వీళ్ళకి ఎవరికి జనసేన వాళ్ళకి కానీ, బయట మీ సామాజిక వర్గం వాళ్ళకి కానీ కొంచెం అర్థంగా అట్లా మెంటలా కొడుకులు అయిపోయారు. వీళ్ళు ఇష్టం వచ్చేట్టు వాగుతున్నారు. ఎందుకంటే వెళ్ళిపో అంటున్నారు. మీరు అలా కాదు. ఎవడైనా కానీ నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే 4 కోసేస్తామని చెప్పండి. కార్యకర్తలు బయటకు వెళ్ళిపోమన్నంతో బయటకు వెళ్ళిపోతాడు, ఇష్టం వచ్చేట్టు వాగుతాడు. గదిలో పెట్టి తాళం వేసి 4 కోసే నీకు మాట్లాడతానికి ఉండదు. రాత్రాడు అనుకోండి, బొట్టలు తీసేద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు సామాజిక వర్గాల సమీకరణంలో సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఆయనకి
రమేష్ గారికి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి మీరు అన్నారు. అంతే కరెక్టే. ఇప్పుడు కొన్ని అర్థంగానే ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ పండింది. ఏంటి పండుతో కెమిస్ట్రీ పండుతుంది, ఫిజిక్స్ పండితే వాళ్ళ కడుపు పండుద్ది ఎవరో ఒకరిది. సోషల్ ఇంజనీరింగ్ అంట. సోషల్ ఇంజనీరింగు ఏంటంటే ఆ ఇంజనీరింగ్ ఏంటి, సోషల్ ఇంజనీరింగ్ ఏంటి, సైన్స్ ఇంజనీరింగ్ ఏంటి, మ్యాథ్స్ ఇంజనీరింగ్ ఏంటి అర్థం కావట్లా. మీరు ఇవ్వదలుచుకున్నారో దేనికో దానికి ప్రతిఫలం కింద ఇవ్వదలుచుకున్నారో ఎవరో ఆదేశించారు, ఆ పైవాడు ఆదేశించాడు. దానికి ఏదో అంటారు కదా, పైవాడు దయ లేకపోతే ఏది జరగదు. ఆ పైవాడు అంటే మన నాయకుడిని పైవాడు అంటాం, దేవుడిని పైవాడు అంటాం. ఎవడో కూడా మీ పైవాడు ఆదేశించాడు, మీరు పాటించారు. మీ పార్టీ అది మీ రక్తంతో, మీ చెమటతో, మీ డబ్బుతో, మీ తెలివితేటలతో, మీకున్న గ్లామర్తో అది ఏర్పడిన పార్టీ. మీరు ఏకైక బాసు. దానికి కోరికిసుక కొట్టగలు అడిగిన దానికి సమాధానం చెప్తూ. కాకపోతే ఏంటంటే మీరు ముందుగా ఇటువంటి మాటలు మాట్లాడకండి సార్. ఏంటంటే ఏడీ లక్ష్మణ్ ఉంటే ఇద్దాం, లేకపోతే తోట చంద్రశేఖరరావు గారు ఉంటే ఇద్దాం, లేకపోతే ఆయన ఎవరో ప్రభాకర్ ఉంటే ఇద్దాం. అవి వద్దు సార్. ఎందుకంటే ఉన్నోళ్ళు ఫీల్ అవుతారు. వెళ్ళిపోయినోడు కోసం మాట్లాడతారంటే ఉన్నోళ్ళకి ఎక్కడ దిక్కులేదని చెప్పి. మొన్న మీరు అన్నారు కదా, నాకు ఆంధ్రాలోనే సీఎం అవడానికి దిక్కులేదు, ఇక్కడ ఎవరు నాకు ఓట్లు వేస్తాడని చెప్పి. అలాగే ఉంటుంది సార్. మాట్లాడకుండా ఉంటే మీ మనసులో ఏముందో ఎవరికి తెలియదు. చేస్తే ఏదో ప్లానింగ్తో చేసాడు మా నాయకుడు అనుకుంటారు. మీరు లూజ్గా మాట్లాడి మీరే హింట్ ఇస్తారు, మీరే ఒక చాయిస్ ఇస్తారు మాట్లాడటానికి. అటువంటి కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాయేమో అని చెప్పి అనుకుంటాను సార్. ఎంతైనా పెద్దలు మీ ఇష్టం. మీ జన సైనికులు ఎంత కాలమైనా సరే మీరు చెప్పినట్టు మీ జెండా మోస్తారో, మీ ఎజెండా పాటిస్తారో, మీరు ఎవరి జెండా మోయమంటే వాళ్ళ జెండా కూడా మోస్తారో. కాబట్టి మీరు ధైర్యంగానే ఉండండి సార్. మీరు ఇటువంటి పనులే చేస్తూ ఉండండి. ఈ జనసేన పార్టీ భవిష్యత్తులో ఎప్పటికైనా ఒక 200-200 సంవత్సరాల్లో ఎప్పటికైనా సరే అధికారంలోకి వస్తుందేమో. కానీ ఒకటి నేనైతే నిర్ణయించుకుంటా ఏంటంటే, నేను బతుకుండగా దేవాన్సైనా ముఖ్యమంత్రి అవుతాడేమో కానీ మీరు మాత్రం ముఖ్యమంత్రి అవ్వరు సార్. నమస్కారం. రామచంద్రరావు. జై హింద్.